తప్పేం లేదు, మీ ఇష్టం, అది మీ పార్టీ మీ ఇష్టం అనుకో. అది మీరు దాన్ని బయటకు వదిలేరు కాబట్టి చూసిన ప్రజలుగా మాట్లాడతాం. ఇంకోటి కూడా చెప్తారు మీరు అర్థం కాక. ఏంటంటే మీరేమంటారు, సీజ్ ద షిప్ అన్నాను, ఉప ముఖ్యమంత్రి మీరు సీజ్ ద షిప్ అన్నాను అంటే ముందు ఆయన ఆ మంత్రి కూర్చున్నట్టున్నాడు, కన్సర్న్ సీజ్ ఆ షిప్ మంత్రి సీజ్ మంత్రి కూర్చున్నట్టున్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఇద్దరు మంత్రులు ఒక ఆయన సీజు ఒక ఆయన షిప్, ఇద్దరు ఒకళ్ళని అడుగుతున్నట్టున్నాడు. ఎన్నాళ్ళు ఆపగలిగాం మనం అంటే 4 రోజులు 5 రోజుల 4 రోజులు 5 రోజులు కూడా ఆపలేకపోయాం అంతకు మించి మనం ఆ షిప్ని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అని చెప్పని అక్రమ బియ్యాన్ని సీజ్ చేయిస్తే 4-5 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి దాన్ని నిలబెట్టలేకపోయానని సాక్షాత్తు జనసేన ఉద్యమీల దగ్గర ఆయన బాధ చెప్పుకున్నాడు. ఆయన 4-5 రోజుల నుంచి ఆపలేకపోయాను నేనని చెప్పని. అంటే చిత్ర విచిత్రాలు చూడండి. ఆయన ఏం చెప్పారు 2019లో, అవ్వాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి తీసుకెళ్తామే నా లక్ష్యం, నా జయం అన్నారు. ఈ అవ్వాయి చెప్పులు వాళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు వాళ్ళందరూ? కనీసం ఉద్యమీల్లో ఒకడన్నా అవ్వాయి చెప్పుడు ఉన్నాడా సార్? మీ జన సైనికుడు అవ్వాయి చెప్పు జన సైనికుడు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్యమీల్లో ఎవడన్నా ఉన్నాడా? సరే మీ ఇంటర్నల్ విషయం అనుకోండి, కాకపోతే మీరు మైకులు బయట చెప్పారు కాబట్టి విన్నాం కాబట్టి అడుగుతూ ఉంటాం, ఏం తప్పదు కదా. మీరు ఇంకో మాట మాట్లాడారు, నన్ను చెవులో జోరీగలాగా ఓకే 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది. నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఊళ్ళో పెళ్ళి అయితే ఏదో పాపం నీ శ్రేయోభిలాషులు సార్ వాళ్ళు, మీ శ్రేయోభిలాషులే కదా, మీకు మెసేజ్ పెట్టేది ఎవరు? మీరంటే పడిసెచ్చేవాళ్ళు, మీ శ్రేయోభిలాషులు. వాళ్ళందరినీ ఊళ్ళో పెళ్ళి అయితే ఎవడికో ఆడావిడని అంటారు వారిని. అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఊళ్ళో పెళ్ళి అయితే అదేదో కింద మీరు అంటున్నారు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ ఇష్టం, అంటారా తంతారా తిట్టుకుంటారా మీ ఇష్టం, మీదనుకోండి. మళ్ళీ ఏం చెప్తారు మీరు మీ ఉద్యమీలకి? నేను జైలుకి వెళ్ళాను, నారా చంద్రబాబు నాయుడు గారు చూడంగానే జైలు నుంచి పలకరించి బయటికి రాగానే నాకు రోడ్డు కనపడింది, అప్పుడు దాకా బీజేపీని అడుగుతాను నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నాకు జైల్లోంచి రాగానే రాజమండ్రి సెంట్రల్ జైలు తలుపు కాలు బయట పెట్టగానే ఎదురుగున్న రోడ్ మ్యాప్ కనపడింది, బయటకు వచ్చాను, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పాను, రాష్ట్రం అంతా అసలు అదిరిపోయింది అది అని చెప్పారు. సరే ఇది తప్పు సార్. మీరు 2022 ఇప్పటం సభలో మీరు చెప్పారు, ముగ్గురు ఓట్లు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీని టీడీపీని నేను కలిసి వెళ్ళాలి, మనకు అది లేదు, మనకి ఇది లేదు, సరుకు లేదు, సత్తా లేదు, మీరు రెచ్చిపోబాకండి అని చెప్పని మీరు ఆ సభలోనే చెప్పారు. 2020 మార్చిలో మీరు అంటే జగన్ గారు ఎక్కిన 2 ఏళ్లకే మేమంతా కలిసి వెళ్తామని చెప్పి జైలు నుంచి తలుపు తీయగానే రాజమండ్రి తలుపు తీసి కాలు బయటట్టంగానే రోడ్ మ్యాప్ కనపడిందని ఇవాళ మీరు చెప్తే సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు, రేపు జూన్ 4వ తారీఖు జూన్ 12వ తారీఖు జూన్ 4వ తారీఖుకి జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది, 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు, అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీసాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు, శుభ్రంగా నడుపుతాం, బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే
కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓటు వచ్చిన దగ్గర నుంచి సైకిల్కి మాత్రం తప్పితే ఇంకొకరికి ఓటు వేయని వారు కూడా ఇవాళ ఎందుకు వచ్చిన కర్మరా మనకిది. అమెరికా నుంచి, అంటార్కిటికా నుంచి, ఆఫ్రికా నుంచి, సూడాన్ నుంచి, కెనడా నుంచి వచ్చి ఓట్లు వేసాం. ఊళ్ళో అందరినీ మలేసాం, పోగేశాం అని మీ టీడీపీ కార్యకర్తలు. మనం ఇంత కష్టపడి ఇంత సొమ్ములు లక్షల లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కోసం మనం చెమటోడ్చి ఎక్కడో దేశం కాని దేశంలో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చిస్తే ఇవాళ మన ఆస్తులు ఆక్రమిస్తున్నారు, మన పొలాలు ఆక్రమిస్తున్నారు, మన ఇళ్ళు ఆక్రమిస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బంధువులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బంధువుల దుస్థితే ఇవాళ ఇది. ఈ రాష్ట్రంలో ఇవాళ వాళ్ళు ఏదో అన్న సామెతగా ఎవరికి చెప్పుకోలేరు, కళ్ళం నీళ్లు పెట్టుకోలేరు రోడ్డు మీదకి వచ్చి. అంత మానసిక వ్యధ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అహర్నిశ రావాలని చెప్పని తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ఇక మామూలుగా ఇక జనసేన నమ్మి పవన్ కళ్యాణ్ నమ్మిన వాళ్ళ సంగతి తెలుసు కదా. సింగపూర్లో, అమెరికాలో, కెనడాలో, జర్మనీలో ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తా ఊళ్ళో వాళ్ళ బాబాయ్ కొడుక్కో మేనమామ కొడుక్కో ఆడుకో అక్కడ భోజనం పెట్టి అరే మీరు తలకు $4 వేయండిరా అని చెప్పి డల్లాస్లో భోజనాలు పెట్టి అందరినీ డాలర్లు పోగేసి అక్కడి నుంచి ఇక్కడికి పంపించి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి బస్సులు పెట్టి అక్కడి నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించి రేపు వస్తారా వీళ్ళందరూ అంటున్నా. బాగా పంగనామాలు పూస్తున్నారు కదా అందరికీ, ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి, మిమ్మల్ని మోసిన వాళ్ళకి, మహిళలకి దివాళా మహిళలకి పంగనామాలు పెట్టారు. మీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఇటుపక్క జనసేన కార్యకర్తలకి పంగనామాలు పెట్టారు. వ్యాపారస్తులకి పంగనామాలు పెడతారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? దోచుకోవటం, హైదరాబాదు, సింగపూరు, చెప్పని దేశాలకి వెళ్ళిపోయి దాచుకోవటం తప్పితే ఏముంటుంది? జరుగుతున్నది అదే కదా. నాన్న దోస్తారు, అబ్బాయి గారు విమానంలో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి దాస్తారు. నాన్నగారు దోస్తారు, అబ్బాయి గారు ప్రత్యేక విమానంలో వెళ్ళి దాస్తారు. ఎక్కడికి వెళ్ళారో చెప్పరు, చెప్పకుండా వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు కనపడరు, మాయమైపోతారు, దాస్తారు, వచ్చేస్తారు. 7 సముద్రాల అవతల ఏదో మామూలుగా ఎక్కడో ఉంటుందని చెప్తారు కదా, చిలక ఉందా చిలకదా అంటూ అక్కడ దాచి వస్తూ ఉంటారు. కాస్త ప్రజల గురించి పట్టించుకోండి. మీరు ఈ హామీలు ఇచ్చిన వాళ్ళ గురించి పట్టించుకోండి, ప్రజల గురించి పట్టించుకోండి, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోండి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ వేయలేదు. పీఆర్సీ ఇంతవరకు ఐఆర్ ఇవ్వాలి కదా, ఐఆర్ ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తారు? అంటే మార్చిలో ఎలక్షన్స్ అయితే ఫిబ్రవరిలో ఐఆర్ 40% ఇచ్చామని చెప్పి రేపు వచ్చే ప్రభుత్వానికి పంగనామాలు పోస్తారా? ఏంటి మీ తప్పుడు ఆలోచన? ఎవరికి, ఏ ఉద్యోగికి ఏం చేస్తున్నారు? స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఎన్ని బాధలు పడుతున్నారు, అగచాట్లు పడుతున్నారు. ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ నరకం చూస్తున్నారు కదా. వాళ్ళకి కన్వర్షన్ లేదా? ప్రాజెక్టుల్లోనూ ముఖ్యమంత్రి ఇళ్ల దగ్గర, మంత్రుల ఇళ్ల దగ్గర, గుళ్లలోనూ గోపురాల్లోనూ వాళ్ళ బతుకు వెళదీయాల్సిందేనా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ? వాళ్ళ కన్వర్షన్స్ ఇవ్వరా? ఏదో చెప్పారుగా సెలవిస్తాం పోలీసులకి. పోలీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు తమ్ముళ్ళు, పోలీస్ తమ్ముళ్ళు. చేస్తున్నారా పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అని అడుగుతున్నా. పోలీసుల్ని అందరినీ కాదు, కొంతమంది పోలీసుల్ని, కక్కుర్తి పడేటువంటి కొంతమంది పోలీసుల్ని తప్పుడు కేసులు కట్టిస్తాక మీరు వాడుకోవటం తప్పితే ఏంటి పోలీసులకు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు పోలీసులకి అని అడుగుతున్నాను. వాళ్ళకి డీజిల్ ఇస్తారా? డీజిల్ ఇవ్వరు. డీజిల్ ఎక్కడి నుంచి అడుక్కోవాలి? సబ్ ఇన్స్పెక్టర్లు, సీఏలు ఎక్కడి నుంచి అడుక్కోవాలి? డీజిల్ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు.
పేపర్లు ఎవరు ఇవ్వకపోగా ఏం చెప్తున్నారంటే ఇవాళ రోజు మీరు రోడ్ల మీద కూర్చుని జనాలను పీల్చి పిప్పి చేయండి, జనాలు బనీళ్ళు అండర్వేర్ కూడా లాగేయండి, రోడ్డు మీద ఫైన్లు రాసేయండి, 5,000 రాసేయండి, 10,000 రాసేయండి, బారు పెడతాం, బారు బయట మీరు కేసు గొట్టం పెట్టండి, 10,000 రాయండి. ఎవరి ఖాతాకి వెళ్తున్నాయి? ఎన్ని స్టేట్ గవర్నమెంట్ ఖాతాకి వెళ్తే ఏంది? డీజీపీ గారికి లెక్క జమ్ముందా? సిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు వాటితో? రోడ్లు ఏమన్నా గోతులు పూడుస్తున్నారా? పోనీ కనీసం రోడ్లు గోతులు పూడుస్తున్నారా? కనీసం కొత్తలో మామూలుగా ఊరికే దానికి పాలిష్ పూసినట్టుగా తారు పూసి మామూలుగా ఇంత అయితే మామూలుగా మొత్తం లేచి వెళ్ళిపోయినాయి. ఒక వానాకాలం కూడా ఉండలేదు. సంక్రాంతికి గోతులు ఓదులు, ఆ గోతుల్లో తారు వేసినోడికి ఇంతవరకు డబ్బులు లేవు. 2 ఏళ్ళు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దివాళా తీసింది. 24 మాసాలు తిరక్క ముందే దివాళా తీయించినటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందుకోసమే ఆర్టీసీని అమ్మకాన్ని పెడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. రాబోయే 3 సంవత్సరాలు పాలించే అర్హత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదు. తక్షణమే తప్పుకోమని డిమాండ్ చేస్తాం.